హాయ్ ఫ్రెండ్స్, దిస్ కార్తిక్ ర్యాండమ్ వీడియోస్. ఉన్నాను కదా, చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. ఈరోజు మొత్తం మీద చాలా రోజుల ఒక ట్రిప్కి వచ్చాను. అది నంది హిల్స్ అండి, బెంగళూరు. బయట చూడండి అసలు క్లైమేట్ ఎలా ఉందంటే నంది హిల్స్లో మీరు చూస్తూ ఉండండి. అక్కడ అసలు ఎంత బాగుందండి క్లైమేట్. చూడండి, నేను వచ్చిన బైక్ అయితే ఇదండి, ఎక్స్పల్స్. ఒక రేంజ్లో ఉంది బండి కూడా. క్లైమేట్ దానికి తగ్గట్టుగా ఉంది. సో ఈసారి మీరు నంది హిల్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు అయితే చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. ఇదంతా నా వెనకాల. నేను జస్ట్ 75 కిలోమీటర్స్ నుంచి వచ్చాను. ఇప్పటికి ఇంకా నాకు ఒక 12 కిలోమీటర్స్ ఉందనుకుంటాను. క్లైమేట్ అయితే మీకు అసలు బ్యాక్ సైడ్ హిల్స్ అయితే కనిపించట్లేదు, మొత్తం దీంతోనే కవర్ అయిపోతుంది. మీరే చూడండి ఆ హిల్స్ ప్లస్ ఆ క్లైమేట్ ఎంత బాగుందంటే. సరే, ఇది జస్ట్ ఆన్ ద వేనే. మీకు కావాలంటే ఇంకా చూడండి, నాతో పాటు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇదంతా వీళ్ళంతా ఎవరికి మంచి స్పాట్ ఇది. ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. పైకి వెళ్తే ఇంకా మజా వస్తుంది. పైకి వెళ్ళి చూద్దానండి. ఫ్రెండ్స్, జస్ట్ ఎవ్రీ అడుగుకి క్లైమేట్ అసలు ఎంత బాగా మారిపోతుందంటే మీకు చూడండి వెనకాల ఏదో ఒక సెటప్ లాగా ఉంది, మూవీ సెటప్ లాగా ఉంది. అసలు ఆ స్నోఫాల్ చూడండి, ఆ మంచు చూడండి, క్లైమేట్ ఎంత బాగుందంటే, నా చుట్టూరు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు మనము ఎక్కడున్నామంటే ఒక మీకు ఈ చెప్తారు కదా మనాలి ట్రిప్ లాగా. సో ఆ రేంజ్లో అసలు ఎంత బాగుందంటే బెంగళూరు నంది హిల్స్ ఇది. మీరు చుట్టూరు చూడండి ఎంత క్లైమేట్ అసలు ఎలా ఉందంటే అలా ఉంది. నాకైతే మంచి పడుతున్నట్టుంది. మీరే చూడండి, నేను బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకో ప్లేస్ అంటే ఇది, ఇంకో వ్యూ పాయింట్ రెస్టారెంట్ దగ్గర ఉంటుంది. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూడండి. ఇప్పుడు 10 గంటలు అయినప్పుడు మనకి క్లౌడ్స్ అన్నీ పోయాయి. అదే కానీ మార్నింగ్ మీరు 6కి కానీ 7కి కానీ వస్తే ఇదంతా మీకు ఫుల్ క్లౌడీగా ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఒక సెట్ పాయింట్ లాగా పెట్టున్నారు. ఇలాగా ఇది జస్ట్ ఇది ఒక సెటప్ లాగా పెట్టినారు, బాగుంది. మీరేంటంటే జస్ట్ మార్నింగ్ 10 o'clock కాకుండా 6 o'clock వస్తే ఈ వ్యూ పాయింట్ అనేది ఫుల్ మేఘాలతో చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు కూడా క్లైమేట్ అయితే కూల్గా ఉంది, కానీ మనకి మేఘాలు కనిపించట్లేదు. ఇది కింద మొత్తం గ్రీనరీ, ఇల్లులు మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఎలా వస్తుందో. మీకు ఇది కాకుండా కింద ఉంది ఇక్కడ రెస్టారెంట్ కింద, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. చూడండి, ఇదైతే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నంది హిల్స్లో ఉన్నాము. పైన టాప్ హిల్ ఎంత బాగుందంటే క్లైమేట్. మీరు చూడండి, ఒక పక్క సూర్యుడు వస్తున్నాడు, ఇంకో పక్క క్లైమేట్ ఎంత డామినేషన్ తెలుసా. నేనే అనుభవాన్ని అంటున్నాయి. అసలు మీకు క్లైమేట్ ఇక్కడ ఒక 4 years వచ్చి 4 yearsకి ఇప్పుడు ఎంత వేరియేషన్ ఉందంటే, అప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎప్పుడు వచ్చినా ఎలా ఉంటుంది. నంది హిల్స్ చెప్పలేము ఏ క్షణం ఎప్పుడు మారిపోతుందో. నీకు ఎండ రావచ్చు, సూర్యుడు రావచ్చు, లేదంటే మబ్బులు రావచ్చు, మేఘాలు రావచ్చు. మీకు చూడండి క్లైమేట్ అసలు ఏ క్షణం ఎలా ఉంటుందో అర్థం కాదు. మీకు చూస్తుంటే మీ క్లైమేట్ చుట్టూరు ఇక్కడ క్లైమేట్ కానీ ఇక్కడ జనాలు కానీ ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చి మనకి అరౌండ్ 9 అవుతుందండి, 8:54. సో 8:54 అయినా మీకు సూర్యుడు కానీ మేఘాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఒక పక్క కావాలంటే ఇక్కడ చూడండి, సూర్యుడు ఎంత కావాలని వస్తున్నాడు, ఇటు పక్క వస్తే మేఘాలు. ఇటు క్లైమేట్ టెంపరేచర్ ఉందండి 20 degrees ఉంటుంది. అంటే ఏసీలో ఉన్నట్టే. మీరు ఏసీలో పడుకుంటే ఎలా ఉంటుందో అలాగా. మీకు బెంగళూరులో ద బెస్ట్ ప్లేస్ వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ నంది హిల్స్. సో మిస్ అవ్వద్దు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మనకి ఈషా ఫౌండేషన్. టైం ఉన్న వాళ్ళు సండే ఒకరోజు ప్లాన్ చేసుకొని రావచ్చండి. ఇక్కడికి ఇంకో బెస్ట్ సజెషన్ ఏంటంటే వచ్చేవాళ్ళు 2 wheelerలో వస్తే కొంచెం బెస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ట్రాఫిక్ ఉండదు. కావాలంటే మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందో. సో ఇదండి, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకో వీడియో తీస్తాను. కార్తీక్ సైన్ ఆఫ్.